ఇప్పుడు ట్రెండ్ అవుతున్న టెక్నాలజీస్లో మెయిన్గా మనం చెప్పుకోవాల్సింది ఏంటి? ఈవీ టెక్నాలజీ. ఈవీ కానీ, ఐఓటీ కానీ అండ్ ట్రిప్లీకి సంబంధించిన ఈ అలైడ్ కోర్సెస్ ఏదైతే ఉన్నాయో ఇప్పుడు ఫుల్ ఫేమ్లో ఉన్నాయి అండ్ బూమ్ కూడా అవుతాయి. మరి దీనికి సంబంధించి ఎవరైనా కానీ ఒక మంచి కాలేజ్లో జాయిన్ అవ్వాలి అని అనుకుంటే ద బెస్ట్ చాయిస్ అనేది ఎంవిఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్. మరి ఎంవిఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్లో ఎవరైనా కానీ ట్రిప్లీ జాయిన్ అవ్వాలనుకుంటున్నారు అనుకోండి, సో అక్కడ ల్యాబొరేటరీస్ ఎలా ఉంటాయి, మరి ప్రొఫెసర్స్ ఎలా ఉంటారు, ఫెసిలిటీస్ ఎలా ఉంటాయి, ఇలా అన్నిటినీ కూడా ఈ వీడియోలో మీ అందరికీ చూపించబోతున్నాను. అక్కడ ట్రిప్లీ బ్రాంచ్కి సంబంధించి ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఎంవిఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్లో స్పెషల్గా ట్రిపుల్ ఇక్కడ జాయిన్ అయితే ఇంత లెగసీ ఉన్న కాలేజ్లో ఎలా ఉంటుంది ఏంటి అనేది మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇక్కడ అసిస్టెంట్ హెచ్ఓడి అయిన హరికృష్ణ గారికి మనతో పాటు మరి సార్తో మాట్లాడదాం. ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ ఏంటి, మెయిన్గా ట్రిపుల్ బ్రాంచ్ గురించి అడిగి తెలుసుకుందాం. ఇది మా ల్యాబ్ అండి, మిషన్స్ ల్యాబ్ దిస్ ఈస్. ఓకే సార్. సో వీ కెన్ సీ ఓయూ అఫిలియేటెడ్ కాలేజ్, దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ల్యాబ్ వీ కెన్ సే. ఓకే, ఓయూ కంటే ఇంకా పెద్దగా ఉంటుంది సార్ అనుకోవచ్చు అండి, అనుకోవచ్చు. ఓకే, సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ల్యాబ్. యూ కెన్ సీ బోత్ మిషన్స్ 1, మిషన్స్ 2 ఉంటుంది ఇక్కడ. సో యూ కెన్ షో ఆల్ ద ల్యాబ్స్ equipment. So different types of motors, generators, people will be studying about the performance. ఎలా పనిచేస్తుంది, దాని క్యారెక్టరిస్టిక్స్ ఎలా అనేది ఇక్కడ నేర్చుకుంటారు వీళ్ళు. సో ఇది సార్ మనం చూస్తూ ఉంటాం ప్రాక్టికల్ నాలెడ్జ్ అండ్ థియరిటికల్ నాలెడ్జ్. సో ఆ రెండు బేసెస్లో కూడా ఎక్కువగా ఇక్కడ ఉన్న స్టూడెంట్స్కి ఏం ఎక్కువ ఇస్తూ ఉంటారు, థియరిటికల్ ప్రాక్టికల్? ప్యారలల్గా నడుస్తుందండి. థియరీ నేర్చుకుంటారు, అదే నెక్స్ట్ విల్ కమ్ హియర్ ఇన్ ద ల్యాబ్ అండ్ దే లెర్న్ హౌ టు డూ ద ఎక్స్పెరిమెంట్, పర్ఫార్మెన్స్ క్యారెక్టర్స్ ఎలా వాల్యుయేట్ చేయాలి, ఇవన్నీ వీళ్ళు ఇక్కడ నేర్చుకుంటారు. ఓకే, సో యూ కెన్ సీ పర్ బ్యాచ్ ఒక 2 to 3 స్టూడెంట్స్ ఉంటారు. సో దే హ్యావ్ ఎనఫ్ టైమ్ టు లెర్న్ ఆల్ ది కాన్సెప్ట్స్. ఓకే, అండ్ హై ఎండ్ మోటార్స్ కానీ. సో యూ కెన్ సీ ద రేటింగ్ ఆఫ్ ద మిషన్స్ ఆల్సో, హై రేటింగ్స్ ఉంటాయి ఇక్కడ. సో దట్ మనకి ఇండస్ట్రీలో, అకాడమిక్ ఇండస్ట్రీకి దెర్ ఇస్ అ గ్యాప్. అది తగ్గడానికి మనకి ల్యాబ్స్ అనేవి బాగా యూజ్ అవుతుంది. సో దట్స్ వై వీ డోంట్ టేక్ ఎ స్మాల్ మోటార్స్. రేటింగ్స్ కూడా చూడండి, జనరేషన్ మేక్స్ కూడా మీరు చూడండి, చాలా స్టాండర్డ్గా ఉంటుంది. ఓకే సార్, వేరే కాలేజెస్లో చదువుకునే ట్రిపుల్ స్టూడెంట్స్కి ఎంవిఎస్ఆర్లో చదువుకునే ట్రిపుల్ స్టూడెంట్స్కి ద డిఫరెన్స్ ఏంటి అండ్ ఇక్కడ వాళ్ళకు వచ్చే ద బెనిఫిట్స్ ఏంటి అంటే మీరు ఏం చెప్తారు? ఫస్ట్ థింగ్ ఫండమెంటల్స్ అండి. 4 ఫండమెంటల్స్ దే విల్ బి వెరీ స్ట్రాంగ్ హియర్. అండ్ ప్రాక్టికల్గా అప్రోచ్ కూడా వాళ్ళకి బాగుంటుంది కాబట్టి, థియరిటికల్గా వాళ్ళు ఏదైతే నేర్చుకుంటున్నారో ల్యాబ్లో కూడా వాళ్ళు నేర్చుకుంటారు కాబట్టి వాళ్ళ ఫండమెంటల్స్ అనేది బాగా ఫ్రెషప్ చేసుకొని వెళ్తారు. నెక్స్ట్ ఇండస్ట్రీ అకాడమిక్ గ్యాప్ తగ్గడానికి మనకి ఇక్కడ ఇంటర్న్షిప్స్ ఉన్నాయి, ఇండస్ట్రీ విజిట్స్ చూస్తూ ఉంటాము. సో ఆ గ్యాప్ కూడా తగ్గుతుంది కాబట్టి రేపు వాళ్ళు ప్లేస్ అయినప్పుడు కూడా వాళ్ళకి ఇబ్బంది కలగదు, ఈజీగా దే కెన్ మూవ్ ఆన్. అండ్ ప్లేస్మెంట్స్ పరంగా మరి ఎలా ఉంటుంది సార్? ఎందుకంటే సిఎస్సి అండ్ అప్లైడ్ డిపార్ట్మెంట్ దానికి సంబంధించి కంపేర్ చేసుకుంటే ఇక్కడ కొంచెము తక్కువ ఉంటుంది అని అంటూ ఉంటారు, మరి ఎలా ఉంటుంది? సో ట్రిపుల్ స్టూడెంట్స్కి కోర్ జాబ్ ఆపర్చునిటీస్ ఎలానూ ఉంటాయండి. లైక్ ఐ సెట్, జెన్కో, ట్రాన్స్కో, ఇవి గవర్నమెంట్ పిఎస్యూ ఎగ్జామ్స్ ఉంటాయి. అవి కాకుండా మన ప్లేస్మెంట్లో మనకి మేధా సర్వర్ డ్రైవ్ రెగ్యులర్గా వస్తుంటుంది, మేధా సర్వర్ డ్రైవ్ అలాంటి కంపెనీస్. ఓకే, నెక్స్ట్ ఇంకా తీసుకుంటే మన పిల్లలు దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ సాఫ్ట్వేర్ ఆల్సో. ఓకే, సో అండ్ నవడేస్ మనకి AI టెక్నిక్స్ కానీ ఇలాంటివి కూడా మనం కరికులంలో ఇంక్లూడ్ చేసాం. సో దే ఆర్ వైడ్ ఓపెన్ ఫర్ బోత్ ద సైడ్స్. ఓకే, దట్ ఈస్ ద థింగ్ ఫర్ ఎల్. అంటే ఇప్పుడు ప్రెసెంట్ వస్తూ ఉన్న టెక్నాలజీ మీరు ఇందాక అన్నట్టు ఈవీ కానీ, ఐఓటీ కానీ, సో ఇట్లాంటి కోర్సెస్, అప్గ్రేడ్ అవుతున్న కోర్సెస్ సంబంధించి సో ఫ్యాకల్టీస్ని మీరు ఎలా రెడీ చేస్తూ ఉంటారు సార్? సో నార్మల్లీ మన దగ్గర 4 ఫ్యాకల్టీస్ దే ఆర్ PhD హోల్డర్స్, డాక్టరేట్స్, అండ్ రిమైనింగ్ 8 ఫ్యాకల్టీ దే ఆర్ పర్సింగ్ దేర్ PhDs ఇన్ వైడ్ ఏరియాస్. రెన్యూబుల్స్లో చేస్తున్నారు కొంతమంది IoTలో చేస్తున్నారు, అలాంగ్ విత్ AI టెక్నిక్ అప్లికేషన్స్. నవడేస్ అంటున్నాం కదా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని ఆ ఏరియా అప్లికేషన్స్తో చేస్తున్నారు. సో అవర్ ఫ్యాకల్టీ ఆర్ ఎవర్ రెడీ ఫర్ దీస్ న్యూ టెక్నాలజీస్, అప్కమింగ్ టెక్నాలజీస్. ఓకే, అండ్ ఇక్కడున్న స్టూడెంట్స్ ఎవరైనా కానీ సో దే హ్యావ్ టు స్టార్ట్ ఎనీ స్టార్టప్స్ కానీ, MSME వాళ్ళతో టైఅప్స్ అవ్వాలి, ఏదైనా కొత్తగా స్టార్ట్ చేయాలి ఒక ఇండస్ట్రీస్ కైండ్ ఆఫ్ అని అనుకుంటే, సో మరి స్టాఫ్ సైడ్ నుంచి అయినా కానీ ఎంవిఎస్ఆర్ కాలేజ్ మేనేజ్మెంట్ సైడ్ నుంచి ఎలా ఉంటుంది సార్ సపోర్ట్? మనకి MSME ఇది ఉందండి మనకి వింగ్, మా HOD సారే దానికి తీసుకున్నారు. నెక్స్ట్ R&D సెక్షన్ ఉంది మనకి. ఓకే, సో R&Dలో కూడా పిల్లలు వెళ్తుంటారు, అక్కడ R&Dలో ప్రాజెక్ట్స్ చేస్తూ ఉంటారు. సో ఎంటర్ప్రీనర్స్ కూడా ఉన్నారు మా అల్యూమిని బేస్లో. ఓకే, సో వాళ్ళతో కొన్ని అవేర్నెస్ సెషన్స్ ఇప్పిస్తూ ఉంటాం. సో వాళ్ళ ఇండస్ట్రీస్ తీసుకెళ్తూ ఉంటాము, వాళ్ళ ఫీడ్బ్యాక్స్ ఇచ్చినప్పుడు దట్ ఈస్ వెరీ యూస్ఫుల్ ఫర్ మా స్టూడెంట్స్కి. ఓకే, అండ్ మీరు చెప్పినట్టయితే ఇక్కడ చూస్తూ ఉంటే సో 1998లో ఈ ట్రిప్లీ అనేది కూడా ఎస్టాబ్లిష్ అంటే ఇంట్రడ్యూస్ చేశారు. అప్పటి నుంచి కూడా ఎంత అప్గ్రేడ్ అవుతూ వెళ్తుందో దీన్ని బట్టి అర్థమవుతుంది.
ద ఫైనల్ క్వశ్చన్ ఐ హ్యావ్ టు ఆస్క్ యూ ఫ్రమ్ పేరెంట్స్ అయినా స్టూడెంట్స్ అయినా కానీ ఎవరైనా కానీ సో ట్రిపుల్ బ్రాంచ్ని ఎంబీఎస్ఆర్ కాలేజ్లో సెలెక్ట్ చేసుకోవాలి అని అంటే మీరేం చెప్తారు? సో ట్రిపుల్ తీసుకోవాలి అంటే అదే సెడ్ దే ఆర్ మెనీ అడ్వాంటేజెస్ ఇన్ దిస్ ట్రిపుల్ డిపార్ట్మెంట్. సో ఫస్ట్ అయితే నేను ఆ స్టూడెంట్ ఫండమెంటల్స్ బాగుండాలండి. ఇంటర్మీడియట్ లెవెల్ కానీ డిప్లొమాలో కానీ ఫండమెంటల్స్ బాగుంటే దే విల్ ఎంజాయ్. సో మనకి వీఆర్ సీయింగ్ వాట్ ఈస్ అప్కమింగ్ టెక్నాలజీ. సో దానికి అనుగుణంగానే మనం సిలబస్ ఫ్రేమ్ చేసుకున్నాం. అటానమస్ అయిపోయింది. వీ ఫ్రేమ్ ద సిలబస్ యాజ్ పర్ వాట్ ఈస్ దట్ అప్కమింగ్ టెక్నాలజీ. దే ఆర్ ఇంకార్పొరేటెడ్ ఇన్ ద సిలబస్. ఓకే. సో డెఫినెట్లీ వాడు బయటికి వెళ్ళిన తర్వాత ప్లేస్మెంట్ కానీ తీసుకున్నా, హైయర్ స్టడీస్కి తీసుకున్నా, లేదు ఎంటర్ప్రైనర్ అవుతారన్నా వైడ్ ఆపర్చునిటీ అవైలబుల్గా ఉన్నాయి. సో ఐ అడ్వైజ్ దెమ్ టు హ్యావ్ ఎ విజిట్ అండ్ టేక్ అడ్మిషన్ ఇన్ ట్రిపుల్ బ్రాంచ్. అడ్మిషన్స్ కూడా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి. అటానమస్ కాలేజ్గా కూడా మరి అయితే ఇక్కడ ఉంది. సో ద డిఫరెన్స్ కానీ సో ఎన్ని ఇయర్స్కి ఆ సిలబస్ అనేది కూడా చేంజ్ చేస్తూ ఉంటారు? నార్మల్లీ 3 yearsకి ఒకసారి చేంజ్ చేస్తుంటారండి. బిఫోర్ అటానమస్ కూడా మనకి ఎవ్రీ ఇయర్ ఓయూ అఫిలియేటెడ్ మనం. సో వీ గాట్ ర్యాంక్స్ టాప్ 10లో అట్లీస్ట్ 5 to 6 మనమే ఉండేవి ర్యాంక్స్. ఓకే. సో దట్ ఈస్ వన్ లెగసీ వీ కెన్ సే. అండ్ ఇప్పుడు అటానమస్ అయిన తర్వాత కూడా సిలబస్ మనం దానికి అడాప్ట్ చేసాము. సో స్టూడెంట్ ఇండస్ట్రీ రెడీగా తయారు చేయడానికి మేము ప్రయత్నం కూడా చేస్తున్నాం. ఇట్ వాస్ నైస్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ హరికృష్ణ గారు. థ్యాంక్ యూ. గైస్, మరి చూస్తున్నారు కదా ఎంబీఎస్ఆర్ కాలేజ్లో ట్రిపుల్ బ్రాంచ్ అనేది కూడా తీసుకుంటే సో ప్రాక్టికల్ పరంగా అయితే ఇంత మోటార్స్, ఇంత ఎక్విప్మెంట్ ఎక్కడైనా ఉంటుందా? నో ఛాన్స్. చాలా తక్కువ మాత్రమే ఉంటుంది. అలాంటిది ఇక్కడ దొరుకుతుంది. సో ఇప్పుడు వస్తూ ఉన్న అప్గ్రేడెడ్ టెక్నాలజీస్ని కూడా యూజ్ చేసుకుంటూ సిలబస్ని కూడా మార్చుకుంటూ మరి వెళ్తున్నారు. ఐ థింక్ ఎవరైనా ట్రిపుల్ ఈలో జాయిన్ అవ్వాలనుకుంటే మాత్రం ద రైట్ చాయిస్ ఇస్ ఎంబీఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్.